హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు 12వ పీఆర్సీ కమిషన్ నియామకం, దీపావళి కానుకగా ఐఆర్డీఏలపైన ఆశలు, పూర్తి సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తే అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ని చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే ఏపీ ఉద్యోగులకు 12వ పీఆర్సీ కమిషన్ నియామకం, దీపావళి కానుకగా ఐఆర్డీఏలపై ఆశలు. ప్రభుత్వ ఉద్యోగులను మోసం చేసిన కూటమి ప్రభుత్వం, ఏపీ ఉద్యోగ సంఘాల ఆగ్రహం, తీవ్ర విమర్శలు. ఎన్నికల ముందు ఉద్యోగులకు అనేక హామీలను ఇచ్చి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్యోగులను మోసం చేస్తోందని ఆంధ్రప్రదేశ్ జేఏసీ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తింది. 1.5 సంవత్సరం గడిచినా ఉద్యోగుల సమస్యల పరిష్కారం కాలేదని, దీనిపై ఉద్యోగులు, పెన్షనర్లు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని ఏపీ జేఏసీ అమరావతి రాష్ట్ర చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉద్యోగుల కష్టాలు వినడానికి ఒక్కరోజు సమయం కూడా కేటాయించలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తీరుపై ఉద్యోగుల నుండి తీవ్రమైన అసంతృప్తి వ్యక్తమవుతోందని, ఇది రాష్ట్ర పరిపాలనపై తీవ్ర ప్రభావం చూపుతుందని ఆయన హెచ్చరించారు. ఉద్యోగుల ఆవేదనను ప్రభుత్వం పట్టించుకోకపోతే ఉద్యమ కార్యాచరణ తప్పదని ఆయన స్పష్టం చేశారు. ఉద్యోగ సంఘాల ప్రధాన ఆరోపణలు మరియు డిమాండ్లు. వివరణాత్మక విశ్లేషణ. కొత్త పీఆర్సీ, ఐఆర్ మరియు డిఏ బకాయిలు, ఆర్థిక భారం, తెలంగాణతో పోలిక. కూటమి ప్రభుత్వం ఏర్పడి 18 నెలలు అవుతున్న కొత్త పే రివిజన్ కమిషన్ పీఆర్సీ నివేదికను సమర్పించలేదు. మధ్యంతర భృతిని కూడా ఇవ్వలేదు. 4 డిఏలు పెండింగ్లో ఉన్నాయి. ఈ బకాయిల మొత్తం దాదాపు 30,000 కోట్లకు చేరుకుందని, ఇది ఉద్యోగుల ఆర్థిక భారాన్ని మరింత పెంచుతోందని బొప్పరాజు వెంకటేశ్వర్లు అన్నారు. తెలంగాణ ఉద్యోగులు పొందుతున్న ఐఆర్ మరియు ఇతర ప్రయోజనాలతో పోలిస్తే ఏపీ ఉద్యోగులకు లభిస్తున్నవి చాలా తక్కువని, దీనివల్ల వేల రూపాయల నష్టాన్ని భరించాల్సి వస్తోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పండుగల సమయంలోనైనా లేదా కేబినెట్ సమావేశాల్లోనైనా తమ సమస్యలపై చర్చ జరుగుతుందేమోనని ఎదురు చూసినప్పటికీ ప్రతిసారి నిరాశే మిగిలిందని ఆయన అన్నారు. ఈ ఆర్థిక అస్థిరత ఉద్యోగుల కుటుంబాల బడ్జెట్లను తీవ్రంగా దెబ్బతీస్తోందని, నిత్యావసర ధరలు పెరుగుతున్న ఈ తరుణంలో వేతన సవరణ మరియు బకాయిల చెల్లింపు అత్యవసరమని జేఏసీ డిమాండ్ చేసింది. గ్రాట్యుటీ మరియు ఎర్నడ్ లీవ్ చెల్లింపుల్లో జాప్యం, పదవీ విరమణ చేసిన వారికి తీరని అన్యాయం. గత 2 ఏళ్లుగా పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు గ్రాట్యుటీ చెల్లించడం లేదు. అలాగే ఎర్నడ్ లీవ్లకు సంబంధించి మంజూరుకు కూడా నిలిపివేయబడింది. సో మొత్తానికి అయితే పదవీ విరమణ అనంతరం ఉద్యోగులకు ఇవి అత్యంత కీలకమైన ఆర్థిక అండగా ఉంటాయి. ఈ చెల్లింపులు నిలిచిపోవడం వల్ల వృద్ధాప్యంలో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని పెన్షనర్లు వాపోతున్నారు. తమ జీవితాంతం ప్రభుత్వ సేవలో ఉండి పదవీ విరమణ తర్వాత కూడా తమకు రావాల్సిన ప్రయోజనాలను అందుకోలేకపోవడం తీవ్ర ఆవేదనకు గురి చేస్తోందని, ఇది ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమని ఉద్యోగ సంఘాలు ధ్వజమెత్తాయి. తక్షణమే ఈ బకాయిలను చెల్లించాలని వారు డిమాండ్ చేశారు. కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ, హామీ విస్మరణ, భవిష్యత్తుపై అభద్రతా భావం. ఎన్నికల మేనిఫెస్టోలో కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తామని ఇచ్చిన హామీని ప్రభుత్వం పూర్తిగా విస్మరించింది. వేలాది మంది కాంట్రాక్టు ఉద్యోగులు తమ భవిష్యత్తుపై అభద్రతా భావంతో కాలం వెల్లదీస్తున్నారు. వారికి ఉద్యోగ భద్రత, మెరుగైన వేతనాలు అందించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహించింది అని ఏపీ జేఏసీ ఆరోపించింది. ప్రభుత్వానికి వెన్నెముకగా పనిచేస్తున్న ఈ కాంట్రాక్టు ఉద్యోగుల పట్ల ప్రభుత్వం మానవతా దృక్పథంతో వ్యవహరించాలని, వారిని తక్షణమే క్రమబద్ధీకరించి ఉద్యోగ భద్రత కల్పించాలని జేఏసీ డిమాండ్ చేసింది. అవుట్సోర్సింగ్ సిబ్బంది సంక్షేమ పథకాల కోత, కనీస వేతనాలతో జీవనం. నెలకు కేవలం 10,000 నుంచి 12,000 జీతంతో పనిచేస్తున్న అవుట్సోర్సింగ్ సిబ్బందికి గతంలో ఉన్న సంక్షేమ పథకాలను కోత విధించడమే కాకుండా వాటిని పునరుద్ధరిస్తామని ఇచ్చిన మేనిఫెస్టో హామీని కూడా తుంగలో తొక్కారని ఉద్యోగ సంఘాలు మండిపడ్డాయి. కనీస వేతనంతో జీవనం సాగించే ఈ వర్గానికి సంక్షేమ పథకాలు నిరాకరించడం అన్యాయమని వారు పేర్కొన్నారు. వీరి కనీస వేతనాలను పెంచి సంక్షేమ పథకాలను పునరుద్ధరించాలని జేఏసీ ప్రభుత్వాన్ని కోరింది. ఈహెచ్ఎస్ పథకం కుప్పకూలడం మరియు వైద్య ఖర్చులు, ఆరోగ్య భద్రతకు ముప్పు. ఉద్యోగుల జీతాల నుండి ఆరోగ్య సంరక్షణ కోసం డబ్బులు మినహాయించుకున్నప్పటికీ ప్రభుత్వం ప్రైవేటు ఆసుపత్రులకు ఈహెచ్ఎస్ కింద చెల్లించాల్సిన బిల్లులను చెల్లించకపోవడంతో
ఈ పథకం కుప్పకూలింది. దీంతో ప్రైవేట్ ఆసుపత్రులు ఈహెచ్ఎస్ కింద వైద్య సేవలు అందించడానికి నిరాకరిస్తున్నాయి. ఫలితంగా ఉద్యోగులు మరియు పెన్షనర్లు లక్షల రూపాయలు స్వయంగా ఖర్చు చేసి వైద్యం చేయించుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. ఇది వారి కుటుంబాలపై తీవ్ర ఆర్థిక భారాన్ని మోపుతుందని జేఏసీ ఆందోళన వ్యక్తం చేసింది. ఈహెచ్ఎస్ పథకాన్ని పునరుద్ధరించి ప్రైవేట్ ఆసుపత్రులకు బకాయిలను తక్షణమే చెల్లించి ఉద్యోగుల ఆరోగ్య భద్రతకు భరోసా కల్పించాలని జేఏసీ డిమాండ్ చేసింది. పదవి పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు బకాయిల చెల్లింపులలో నిర్లక్ష్యం, వృద్ధాప్యంలో ఆర్థిక భద్రతకు విఘాతం. పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు ప్రభుత్వం నుంచి ఇవ్వాల్సిన 15 లక్షల నుంచి 20 లక్షల వరకు బకాయిలను కూడా చెల్లించకపోవడం ఆవేదనను మరింతగా పెంచుతోందని జేఏసీ ధ్వజమెత్తింది. ఈ బకాయిలు వారి వృద్ధాప్యంలో ఆర్థిక భద్రతకు అత్యవసరం. తమ జీవిత చరమకంలో ఈ బకాయిల కోసం పోరాడాల్సి రావడం బాధాకరమని పెన్షనర్లు వాపోతున్నారు. తక్షణమే ఈ బకాయిలను చెల్లించి పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు న్యాయం చేయాలని జేఏసీ ప్రభుత్వాన్ని కోరింది. పీఆర్సీ ఉపసంఘం ఏర్పాటులో జాప్యం మరియు సిపిఎస్ హామీలు, ప్రభుత్వ నిబద్ధతపై ప్రశ్నలు. ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం పీఆర్సీ ఉపసంఘాన్ని కూడా ప్రభుత్వం ఇప్పటివరకు ఏర్పాటు చేయలేదని బొప్పరాజు దుయ్యబట్టారు. గతంలో ప్రధాన కార్యదర్శి సిఎస్ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించడానికి 3 నెలల గడువు కావాలని కోరినా ఇప్పటివరకు ఒక సమస్య కూడా పరిష్కారం కాలేదని ఆయన మళ్ళీ ఇప్పుడు గుర్తు చేశారు. సో గతంలో జరిగినటువంటి జాయింట్ స్టాఫ్ కౌన్సిల్లో కూడా సిఎస్ చీఫ్ సెక్రటరీ గారు అయితే ఉద్యోగులకు హామీ ఇచ్చారు. సో ఇచ్చిన హామీ ఏంటంటే, ఉద్యోగ సమస్యలన్నీ విన్నాము, ఖచ్చితంగా వీటిని మరొక 2 రోజుల్లో ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాము. మరొక 2 రోజుల్లో క్యాబినెట్ భేటీ రాబోతుంది. అందులో ఖచ్చితంగా పరిష్కారాల మార్గాలను అయితే చూపిస్తామని స్వయంగా సిఎస్ గారైతే 3 నెలల గడువు కోరినా ఇప్పటికీ ఒక్క సమస్య కూడా పరిష్కారం కాలేదు. సో ప్రభుత్వ హామీలు కేవలం మాటలకే పరిమితమయ్యాయని, ఆచరణలో ఎటువంటి చర్యలు లేవని ఉద్యోగ సంఘాలు తీవ్ర విమర్శలు చేశాయి. పీఆర్సీ ఉపసంఘాన్ని తక్షణమే ఏర్పాటు చేసి ఉద్యోగుల సమస్యలను సత్వరమే పరిష్కరించాలని జేఏసీ డిమాండ్ చేసింది. భవిష్యత్ కార్యాచరణ హెచ్చరిక, ఉద్యమ ప్రణాళిక. ప్రభుత్వం తక్షణమే స్పందించి ఉద్యోగుల సమస్యలను పరిష్కరించకపోతే భాగస్వామ్య పక్షాలతో కలిసి ఉద్యమ కార్యాచరణను సిద్ధం చేసి పెద్ద ఎత్తున పోరాటానికి దిగుతామని బొప్పరాజు వెంకటేశ్వర్లు హెచ్చరించారు. ఉద్యోగుల హక్కుల సాధన కోసం రాజీ లేని పోరాటం చేస్తామని కూడా ఆయన ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ఇప్పటికే ఉద్యోగుల్లో నెలకొన్న తీవ్ర అసంతృప్తిని ప్రభుత్వం గుర్తించి తక్షణమే చర్యలు తీసుకోకపోతే పెద్ద ఎత్తున నిరసనలు, ఆందోళనలు తప్పవని ఉద్యోగ సంఘాలైతే హెచ్చరించాయి. ఏపీ ప్రభుత్వం ఈ మేరకు పండుగ సందర్భంగా ఉద్యోగ పెన్షన్లకు మనకు దసరా సందర్భంగా కూడా ఎటువంటి నిర్ణయం తీసుకోకపోవడం తీవ్ర చర్చనీయాంశంగా అయితే మారింది. కనీసం దీపావళి పండుగకైనా ఉద్యోగులకు శుభవార్త తెలుపుతుందని ఆశిద్దాం. పీఆర్సీ కమిషన్ నియామకం, ఐఆర్ మరియు డిఏ బకాయిల చెల్లింపులపై ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకోవాలని ఉద్యోగ పెన్షనర్లంతా ఆకాంక్షిస్తున్నారు. సో దసరాకి ఎలాగో ఎటువంటి సానుకూల నిర్ణయం వెలువడలేదు కాబట్టి దీపావళికైనా మంచి నిర్ణయం రావాలని అయితే కోరుకుందాం.